హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంతకీ మీరెలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవాళ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే, మీలో మష్రూమ్స్‌కి పీల్ తీస్తారని ఎంతమందికి తెలుసు? ఎవరికైనా తెలిసుంటే నాకు కామెంట్స్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఫాలో అయిపోవచ్చు. నేను ఈ మష్రూమ్స్‌ని కర్రీ కోసం అని చెప్పి తీసుకొచ్చానండి. ఫస్ట్ అయితే మష్రూమ్స్‌ని మనము చూసుకొని తెచ్చుకోవాలి. ఫ్రెష్‌గా ఉండాలండి. అంటే చూస్తున్నారు కదా, ఇలా బుడిపెళ్ళు క్లోజ్డ్‌గా ఉంటేనే అవి లోపల ఫంగస్ ఏం లేనట్లు అనమాట అర్థము. అవి కానీ ఓపెన్ అయ్యి ఉన్నాయంటే లోపల ఫంగస్ వచ్చి ఉంటుంది. బ్లాక్‌గా ఉంటాయి. అవి అసలు తినకూడదండి. మేమైతే అసలు తినను కూడా తినమనమాట. ఇలా ఉంటేనే తెచ్చుకుంటాను నేను. అందుకోసమే నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. మష్రూమ్స్‌కి పైన డస్ట్ కూడా లేకుండా చూసుకొని తెచ్చుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్స్ని ఒక బౌల్ వాటర్ తీసుకొని దాంట్లో వేసుకొని వాష్ చేస్తున్నాను. నీట్గా వాటికున్న డస్ట్ని బట్టి 2-3 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం వాష్ చేశానండి వాటిని. వాష్ చేసుకున్నాక మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, చూస్తున్నారు ఎంత డస్ట్ వచ్చిందో చూడండి వాటర్లో. నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ తెచ్చుకొని మళ్ళీ సెకండ్ టైం కడుగుతున్నాను అనమాట. ప్లేట్ కూడా వాష్ చేసుకొచ్చాను, డస్ట్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వాష్ చేసుకొని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ పారబోసుకుందాం. చూస్తున్నారు కదా, సెకండ్ టైం కూడా వాష్ చేశాను. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం చాలా తక్కువే డస్ట్ వచ్చిందండి. నేను తేవడమే డస్ట్ తక్కువ ఉండేటివి చూసుకొని తీసుకొచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ కడగట్లేదు, ఎందుకంటే మళ్ళీ వాటికి పీల్ తీసేసి ఒకటేసారి 2-3 టైమ్స్ కడగొచ్చు అని చెప్పి. చూస్తున్నారు కదా నేను ఎలా పీల్ తీస్తున్నాను. జస్ట్ గోరుతోటి పైన అలా అనగానే ఒక లేయర్ లాగా వస్తుందండి. అలా తీసేసామంటే సరిపోతుంది. మష్రూమ్స్ని కట్ చేశాక చూపిస్తాను చూడండి. వైట్గానే ఉంటాయండి, లోపల ఏ కలర్ ఏమి ఉండవన్నమాట. ఫ్రెష్ కాబట్టి అలాగే ఉంటాయి. ఒకవేళ మనకి కొంచెము ఒక 2-3 డేస్ ముందరవి కానీ వాళ్ళు షాప్లో ఉండుంటే కొంచెం బ్లాక్ వస్తాయి అన్నమాట. అవి మనం చూసుకొని తెచ్చుకుంటే సరిపోతుంది అంతే. ఇక్కడ మష్రూమ్కి పీల్ ఎలా తీస్తున్నానో క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మనం అన్ని మష్రూమ్స్కి పీల్ తీస్తామండి. మనం పీల్ ఎందుకు తీయాలి అంటే పైన డస్ట్ అంతా ఉంటుంది కదా, మనము ఎంత వాష్ చేసినా కానీ ఆ డస్ట్ అనేది ఆ లేయర్ పైన ఉండిపోతుంది. ఇలా ఒక లేయర్ కానీ రిమూవ్ చేసామంటే లోపల ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అట్లా కర్రీ చేసుకుని తిన్నామంటే మనకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఇలా చేస్తాను. నాకు ఇంతకుముందు తెలియదండి, ఒక 2 years బ్యాక్ తర్వాతే తెలిసింది. అప్పటి నుంచి నేను ఎవ్రీ టైం ఇలాగే తీసుకొని పీల్ తీసే చేస్తానన్నమాట. సరే నాకు తెలిసింది కదా అని చెప్పి నేను ఇప్పుడు వీడియో తీసి చూపిస్తున్నాను మీకు కూడా. లాస్ట్ వన్ అండి, ఇది చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి. అదే కలర్లో ఉంటాయన్నమాట ఫ్రెష్ అయితే. నెక్స్ట్ వచ్చేసి వాటన్నిటిని మనం ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అంటే పీల్ అంతా తీసాం కదా, వీటికి కూడా అంటుకొని ఉంటుంది, అవన్నీ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా డస్ట్ ఎంత ఉందో. అట్లా 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకున్నామంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఆయిల్లో వేసుకొనేసి 1-2 టైమ్స్ కలబెట్టుకొనేసి ఆయిల్లో మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 10 minutes అట్లా వదిలేసామంటే వాటిలో ఉండే వాటర్ మొత్తం బయటకు వస్తాయండి.
మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. మష్రూమ్స్లో ఉన్న వాటర్ మొత్తము మనం మూత పెట్టినప్పుడు ఆవిరికి మొత్తం బయటకు వస్తాయండి. ఆ వాటర్ మొత్తం మినికే వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి మధ్య మధ్యలో మనం కలిపెడుతూ ఉన్నామంటే ఆ వాటర్ మొత్తం ఇనికే వరకు చూసుకుంటూ ఉండాలండి మనం. ఆవిరికి మొత్తము ఇనికిపోతాయి వాటరు. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతున్నాయో. మూత తీసేసి మనం ఇట్లాగా వదిలేయాలండి. చూస్తున్నారు కదా మొత్తం వాటర్ మొత్తం పోయాయి. లాస్ట్కి మనం ఫస్ట్ వేసాం కదా ఆయిల్ మాత్రమే మిగులుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. రేపటి రోజు మనము కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆ రోజు పని ఈజీ అవుతుందండి. ఎందుకంటే మనం ఈ మష్రూమ్స్కి పీల్ తీసి ఇదంతా ప్రాసెస్కే ఒక 1-2 అవర్స్ టైం పడుతుంది ఈజీగా. అంతే అండి ఈ వీడియో. ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.